హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి మొహిద్దీన్. నా పేరు నేను ఈరోజు వచ్చేసి మీతో ఒక మంచి అవకాశం గురించి మాట్లాడదామని, మీకు ఒక మంచి అవకాశం గురించి షేర్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు మన దేశంలో కూడా మన ప్రధానమంత్రి కూడా డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. జెన్యున్ గా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి రెగ్యులేటర్స్ తెస్తున్నారు. జెన్యున్ గా ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఒక రెగ్యులేటరీకి తెచ్చేసి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని డైరెక్ట్ సెల్లింగ్ గురించి అనేసి ఆలోచిస్తున్నారు. ఎందుకు ఈయన ఇంతగా ఆలోచిస్తున్నారు ఒక డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ గురించి అంటే, ఇది వచ్చేసి మనకు భారతదేశంలోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో, ఆల్ ఓవర్ వరల్డ్ లో దాదాపుగా 90 సంవత్సరాల పైన నుంచి 92 సంవత్సరాల పైన నుంచి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. చాలా దేశాల్లో మనం యుఎస్, యుఏఈ తర్వాత చాలా అభివృద్ధి చెందిన దేశాలు చూసుకుంటే 60% జనాభా ఏదో ఒక డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ తో వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ని యూజ్ చేస్తుంటారు ఇంటి కోసము. కానీ మన భారతదేశంలో ఎప్పటి నుంచి ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ మొదలైందంటే 1996 నుంచి కాన్సెప్ట్ మొదలైంది. 1996 నుంచి ఫస్ట్ మోదీ కేర్ అనే ఒక ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనకు సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. నేను డెప్త్ గా వెళ్ళడం లేదు, కానీ మీకు మెయిన్ గా నేను అర్థం చేయించాల్సిన విషయం ఏమనుకున్నా ఈ రోజు అంటే, డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఎట్లా వర్క్ అవుతుంది, ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ద్వారా ఎట్లా వీళ్ళు అమౌంట్ మనకు ఇన్కమ్ జనరేట్ చేస్తారు. తర్వాత మనం మార్కెట్ లో తీసుకున్న ప్రోడక్ట్స్ కి మార్కెట్ కి కన్వర్షన్ మార్కెటింగ్ అంటారు, దాన్ని ఏమంటే సాంప్రదాయ మార్కెటింగ్ అంటారు. ఇది వచ్చేసి తరతరాలుగా మన పూర్వీకుల నుంచి మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏం చేస్తాం, కిరాణా షాప్ కి వెళ్తాం, ప్రోడక్ట్ తీసుకుంటాం. కానీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే కాన్సెప్ట్ ఏమంటే దాని డిఫరెంట్ గా ఉంటుంది. తర్వాత నేను ఫ్రెండ్స్ ఇంకో విషయం మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అంటే ఇది వచ్చేసి 100% లీగల్ బిజినెస్. మోదీ కేర్ అని ఇండియన్ కంపెనీ 1996 నుంచి నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే మీకు 1996 నుంచి దాదాపుగా 22 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఈ కాన్సెప్ట్ ఏంటి, మోదీ కేర్ లో ప్రోడక్ట్ తీసుకోవడానికి తర్వాత బయట తీసుకోవడానికి ఏంటి తేడా అనేది మీకు ఒక చిన్న నేను డయాగ్రామ్ ద్వారా మీకు ఆ విషయాన్ని మీకు అర్థం చేపిస్తాను. ఇప్పుడు మామూలుగా డైలీ యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ మనం ఎట్లా తీసుకుంటాము, మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ మనం వెళ్తాము, కిరాణా షాప్ వెళ్తాం, తీసుకుంటాం, అంతే కదా ఫ్రెండ్స్. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఏముంటుందంటే, కంపెనీ ఉంటుంది, కస్టమర్ ఉంటాడు. దానివల్ల మనకేంటి బెనిఫిట్ అంటే, ఇప్పుడు మనం డైలీ ఏదైనా ఒక కిరాణా షాప్ వెళ్తాం, మనకు కావాల్సిన వస్తువులు, మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనం తీసుకుంటేనే మనం నిత్యావసర వస్తువులు, పేస్ట్ గానీ, సోప్ గానీ, సబ్బులు గానీ, షాంపూలు గానీ, ఇల్లు వాష్ చేసేవి, బట్టలు ఉతికేవి, ఏమైనా మనకు డైలీ అవసరమై తీసుకుంటామా లేదా, తీసుకుంటున్నాం కదా. కానీ డైలీ మనం తీసుకున్న ప్రోడక్ట్స్ లో మనకు ఏమైనా క్వాలిటీ ఉంటుందా అంటే క్వాలిటీ ఉండదు. ఎవరైనా గ్యారంటీ ఇస్తారా అంటే గ్యారంటీ ఉండదు. మన డైలీ యూజ్ చేసే వస్తువులు మన జేబు నుంచి ఖర్చు చేసి డబ్బులు ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, డైరెక్ట్ సెల్లింగ్ మోదీ కేర్ కంపెనీలో డైరెక్ట్ కస్టమర్ ఉంటాడు, కంపెనీ ఉంటుంది, మధ్యవర్తులైన వాళ్ళు ఎవరు ఉండరు. దానివల్ల మనం బయట కన్వర్షన్ మార్కెటింగ్ వల్ల మనం ఏ నష్టపోతున్నాము, డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనం ప్రోడక్ట్ తీసుకుంటే మనకి ఏంటి గెయిన్ అనేది ఒక చిన్న నేను పట్టిక ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇది కన్వర్షన్ మార్కెట్. కన్వర్షన్ మార్కెట్ అంటే తెలుగులో చెప్పాలంటే సాంప్రదాయకమైన వ్యాపారము. ప్రపంచంలో నాకు తెలిసి ప్రపంచంలో రెండు వ్యవస్థలు ఉన్నాయి ఏదైనా ప్రోడక్ట్ మీ వరకు చేరాలంటే. ఒకటి వచ్చేసి కన్వర్షన్ మార్కెటింగ్, ఇంకోటి వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. కన్వర్షన్ మార్కెటింగ్ ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని వేల నుంచి మనం చూస్తున్నాం కదా. ఇది ఎట్లా వర్క్ చేస్తుందని ఒకసారి మనం ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా చూద్దాము. కంపెనీ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఉంటుంది, కస్టమర్ మనం ఎక్కడో ఉంటాం. కస్టమర్ మీకు ఏదైనా వస్తువు కావాలంటే
మీరు ఎక్కడికి వెళ్తారు? ఏదైనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ సోప్ కావాలా, లేకపోతే ఏదైనా పేస్ట్ కావాలా, మీరు ఎక్కడ వెళ్తారు? కస్టమర్ గా మీరు ఉన్నారు, డైరెక్ట్ కంపెనీ దగ్గర వెళ్ళి తీసుకునే అవకాశం ఉందా? లేదు. కంపెనీ వచ్చి డైరెక్ట్ మీకు ఇక్కడ కస్టమర్ కి సర్వీస్ చేసే అవకాశం ఉందా? లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు ప్రోడక్ట్ మీ దగ్గర చేరాలంటే వాళ్ళు కొంతమంది మీద ఆధారపడతారు. వాళ్ళు ఎవరెవరంటే C&F ఏజెంట్, ఏరియా డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, కస్టమర్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైనా వస్తువు మీ దగ్గర చేరాలంటే 1 2 3 4 5 6 మంది చేతులు మారుకుంటూ 5-6 మంది చేతులు మారుకుంటూ మీ దగ్గరకు వస్తుంది ప్రోడక్ట్. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డైలీ యూజ్ అయ్యే సోప్ మీరు యూజ్ చేయాలనుకోండి, ఏదైనా ఒక సోప్ తీసుకోండి. మార్కెట్ లో 35 రూపీస్ ఎంఆర్పి పడే సోపు ఇక్కడ కంపెనీ వాళ్ళకు ఎంత పడచ్చు? ఒకసారి గెస్ చేయండి, ఎంత పడచ్చు? మీరు అనుకున్నట్టు ఒక సర్వే ప్రకారం ఏం తెలియదంటే వాళ్లకు కంపెనీ వాళ్ళకు 8 రూపీస్ పడుతుందంట. ఎంత? 8 రూపాయలు పడుతుంది. 8 రూపాయలు పడిన తర్వాత మన దగ్గర వచ్చే వరకు ఎంత అవుతుంది? 35 రూపీస్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మధ్యవర్తులు ఎవరైనా గానీ ఉన్న వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తారా? చేయరు కదా. ఏదో కొంత అమౌంట్ ఆశించి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఈ కంపెనీ ఆయన మొత్తం ఒక ప్రోడక్ట్ ఏదైనా సోప్ తీసుకుంటే మొత్తం రెడీ చేసి ప్యాక్ చేసిన తర్వాత మార్కెట్ లో రిలీజ్ చేసే ముందు ఈయన చేస్తాడంటే ఒక 2 రూపీస్ లాభం పెట్టుకుని C&F ఏజెంట్ కి ఇస్తాడు. C&F ఏజెంట్ ఇస్తాడు ఒక 2 రూపీస్ లాభం పెట్టుకుని ఏరియా డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తాడు. ఏరియా డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు? ఒక 2 రూపీస్ లాభం పెట్టుకుని డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తారు. డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు? ఒక 2 రూపీస్ లాభం పెట్టుకుని రిటైలర్ కి ఇస్తారు. రిటైలర్ ఏం చేస్తాడు? కస్టమర్ కి ఒక 2 రూపీస్ లాభం పెట్టుకుని ఇస్తాడు. ఇక్కడ మీరు మొత్తం లెక్క వేస్తే ఎంత అమౌంట్ అవుతుంది? 20 రూపీస్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఎంత పే చేస్తాము? ఎంఆర్పి 35 రూపీస్ పే చేస్తాము. మిగతా 15 రూపీస్ ఎక్కడ పోయినట్టు? మిగతా 15 రూపీస్ పెద్ద అమౌంటే కదా. ఇది ఎవరి అమౌంట్? ఇది మన అమౌంటే. మనం వేరే వాళ్లకు షాప్ వెళ్ళినప్పుడు మనం ఎంఆర్పి రేట్ పే చేస్తాము. కానీ మన దగ్గర వచ్చేటప్పుడు 20 రూపాయలు రావాల్సిన వస్తువు 35 రూపీస్ అవుతుంది. ఈ మిగతా 15 రూపీస్ ఎక్కడ పోయినట్టు అంటే మనం డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ ఈవినింగ్ రాత్రి పడుకునే వరకు ఏం చేస్తాము? టీవీ చూస్తాం. క్రికెట్ లేకపోతే సీరియల్స్, మూవీస్ ఏదో ఒకటి చూస్తాం కదా టీవీలో. అప్పుడు మధ్య మధ్యలో ఏమొస్తాయి? టీవీ యాడ్స్ వస్తాయి. ఆ టీవీ యాడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎవరు టీవీ యాడ్ ఇచ్చే వాళ్ళు వ్యక్తులు ఎవరు? సాధారణమైన వ్యక్తులు కాదు. అంటే మంచి ఒక హోదాలో ఉన్న వ్యక్తులు వచ్చి టీవీ యాడ్ ఇస్తారు. వాళ్ళు టీవీ యాడ్ ఇచ్చినప్పుడు పర్ అవర్ కి లేకపోతే పర్ మినిట్స్ కి ఇంత అమౌంట్ అని వాళ్ళ కంపెనీ పే చేస్తుంది. అది ఎవరి అమౌంట్? మన అమౌంటే కదా. లార్జ్ అమౌంట్ ఎక్కడ వెళ్తుంది? టీవీ యాడ్స్ కి వెళ్తా ఉంది. టీవీ యాడ్స్ కి, పేపర్ యాడ్స్ కి, ఫ్లెక్సీలకి ఉన్నాయి కదా, అక్కడ వెళ్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి గమనించండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు కస్టమర్ వరకు ప్రోడక్ట్ వచ్చేంత వరకు ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? ఎవరు గ్యారంటీ ఎవరు? ప్యాకింగ్ గ్యారంటీ ఇస్తారా? లేకపోతే క్వాంటిటీ గ్యారంటీ ఇస్తారా? ఎవరు? ఎందుకంటే ఇంతమంది చేతులు మారుకుంటూ వచ్చినప్పుడు ప్రొడక్ట్ ఏమన్నా కావచ్చు, ప్యాకింగ్ చేంజ్ కావచ్చు, దానిలో ఉన్న క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ చేంజ్ కావచ్చు. ఎవరు గ్యారంటీ ఎవరు? తర్వాత ఇంకోటి ఏమంటే ఈ టీవీ మనం ఒక విషయం గమనించాలా. టీవీ యాడ్ ఇస్తాం, టీవీ యాడ్ చూస్తాం. మనం టీవీ యాడ్ చూసినప్పుడు ఒక మహేష్ బాబు, ఒక సచిన్, ధోనినో వచ్చి వాళ్ళు, ఐశ్వర్య వచ్చి వాళ్ళు టీవీ యాడ్ ఇస్తారు. ప్రోడక్ట్ వాడండి అని వాళ్ళు రిఫర్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ వాళ్ళు యూజ్ చేస్తారా? ఇళ్లకు యూజ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో కానీ వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరికి కానీ ఆ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయరు. ఎందుకంటే అవన్నీ వాళ్ళకి తెలుసు సీక్రెట్ ప్రోడక్ట్స్ అని. మళ్ళీ ఎందుకోసం వాళ్ళు చేస్తారు యాడ్ అంటే? డబ్బు సంపాదన కోసం వాళ్ళు టీవీ యాడ్ చేస్తారు. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఈ పద్ధతి ప్రకారము మనము ఏదైనా ఒక 1 కోటి రూపాయలు బిజినెస్ జరిగింది అనుకుంటే ఇక్కడ 60 లక్షల దాకా లాభం వస్తే, 60 లక్షల దాకా లాభం వచ్చింది అనుకోండి, ఈ 5 మంది చేతిలోనే వెళ్తుంది. అమౌంట్ అనేది 5 మంది చేతిలోనే వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆర్థికంగా అసమానతలు గానీ వస్తాయి. ఆర్థికంగా అసమానతలు ఎట్లా వస్తాయి? మధ్య తరగతి వాళ్ళు మధ్య తరగతిగానే ఉంటారు, పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటారు. ధనికులు మాత్రం ఏమవుతారంటే ధనికులు అవుతుంటారు.
తర్వాత ఈ కాన్సెప్ట్ ద్వారా మనకి ఎక్కడైనా కానీ ఎటువంటి లాభం అనేది లేదు. ఎంతసేపు అన్నా ఎవరు లాభపడతారు? ఈ 5 మంది మాత్రమే లాభపడతారు. తర్వాత ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఒక మాట వినింటాం. స్కూల్ స్టేజ్ నుంచి ఏ మాట వినింటాం మనం? మీరు కానీ నేను కానీ ఏ మాట వినింటాం అంటే, మీరు కానీ వినింటారు, మన రాజకీయ నాయకులు కానీ లేకపోతే మన స్కూల్స్ టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ చిన్నప్పటి నుంచి మనకు ఒకటే మాట అంటుంటారు. ఏ మాట అంటుంటారు? ఎదుగుతున్న దేశం భారతదేశము, అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరైనా కానీ మీకు అభివృద్ధి చెందిన దేశం అని చెప్పారా? లేదు. ఎందుకంటే ఇటువంటి కాన్సెప్ట్ ద్వారా మనం డైలీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తా ఉంటే ఏమవుతుందంటే మనం ఆర్థికంగా ఎప్పుడు కానీ అభివృద్ధి సాధించలేము. ఎప్పుడైనా కానీ ఒక ₹1,00,00,000 బిజినెస్ చేస్తే జరిగితే ఏదైనా ఒక ప్రోడక్ట్ 60 లక్షలు లాభం వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఈ 5 మంది చేతిలోనే సంపాదన అనేది వెళ్తుంది. అప్పుడు ఆర్థికంగా అసమానతలు ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా? ఒక్కసారి ఆలోచించండి మీరే. తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్ ఏమంటే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఎట్లా పనిచేస్తుంది? దీనికి డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటి తేడా అంటే, ఇప్పుడు మీరు ఇది చూసారు కదా, అవగాహన వచ్చింది కదా. డైరెక్ట్ సెల్లింగ్ మీరు వినే ఉంటారు చాలా సార్లు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ముందు మీరు ఒక మాట వింటారు, నెట్వర్క్ మార్కెటింగ్ అని. నెట్వర్క్ మార్కెటింగ్ కి మరో పేరు డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ ఎట్లా పనిచేస్తుంది అని చెప్తే, ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో ఇందాక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కంపెనీ, C&F ఏజెంట్, ఏ డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్ వీళ్ళు ఎవరు ఉంటారు? ఎవరుంటారంటే మోదీ గారు ఉంటుంది, కస్టమర్ ఉంటారు. అంతే. ఎవరుంటారు? మోదీ గారు ఉంటుంది, కస్టమర్ ఉంటారు. మధ్యవర్తులైన వాళ్ళు ఎవరు ఉండరు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఏదైతే మీకు ఒక ₹1,00,00,000 బిజినెస్ జరిగినప్పుడు 60 lakhs లాభం వచ్చిందో ఆ 5 మంది చేతిలోనే పంచుకుంటారని చెప్పాను. అదే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ లో ఒక ₹1,00,00,000 బిజినెస్ జరిగితే 60 లక్షల లాభం వస్తే ఇక్కడ ఎవరైతే కన్స్యూమర్స్ గా ఉన్నారో, ఎవరైతే ప్రోడక్ట్ యూజ్ చేసే వాళ్ళు కస్టమర్ గా ఉన్నారో వాళ్లకు ఆ అమౌంట్ ఒక పద్ధతి ప్రకారము పంచుతారు. ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించండి. ఏదైనా ఒక లాభాన్ని, కంపెనీకి వచ్చే లాభాన్ని ఒక 5 మంది చేతులు మార్చుకుంటే 5 మంది పంచుకుంటే బాగుంటుందా? లేకపోతే కొన్ని వందల వేల మంది పంచుకుంటే బాగుంటుందా? సింపుల్ గా ఇంతే. డైరెక్ట్ సెల్లింగ్ అంటే మోదీ గారు ఉంటుంది, కస్టమర్ ఉంటారు. బయట వాళ్ళు ఎవరు ఉండరు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. డైరెక్ట్ ఎవరైతే కస్టమర్ గా ఉన్నారో వాళ్ళకే ఒక పద్ధతి ప్రకారం, ఒక బిజినెస్ ప్లాన్ ప్రకారం ఏం చేస్తుందంటే కంపెనీ వాళ్ళకి రావాల్సిన లాభాల్ని పంచుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మెయిన్ గా మీరు ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు చెప్తున్నా మోదీ గారు అనేసి. మోదీ గారిలో ఏం ప్రోడక్ట్స్ ఉంటాయంటే మన డైలీ యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ 9 కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, డైలీ యూజ్ అయ్యే ప్రోడక్ట్స్. దీనివల్ల మనకు మోదీ గారి నుంచి డైరెక్ట్ కస్టమర్ రావడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇస్తారు. ఏ ప్రోడక్ట్ అయినా మీరు యూజ్ చేసి వేరే వాళ్ళకి కానీ షేర్ చేసినా కానీ మీకు ఇన్కమ్ వస్తుంది. తర్వాత మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఈ మోదీ గారిలో ఏం జాయిన్ కావాలంటే ఏమన్నా ఒక ఐడి తీసుకోవాలంటే మనకి ఏమైనా అమౌంట్ ఏమైనా పే చేయాలంటే ఏం అవసరం లేదు. జీరో అమౌంట్, మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మోదీ గారిలో ఐడి తీసుకోవచ్చు. తర్వాత మీకు ప్రతి చోట ఎంఎస్సి, తర్వాత డిపిఎస్ ఉన్నాయి, తర్వాత వెబ్ ఆన్లైన్ ద్వారా కానీ మీరు ఆర్డర్ చేయొచ్చు. తర్వాత మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏంటి నాకు లాభము? మార్కెట్ లో వాడే ప్రోడక్ట్స్ వదిలేసి మోదీ గారి ప్రోడక్ట్ యూజ్ చేస్తే నాకేంటి లాభం అని మీకు డౌట్ రావచ్చు. దాని గురించి కానీ ఒక చిన్నగా ఒక పట్టిక వేసి చూపిస్తాను. వేరియేషన్ ఏంటో మీకే అర్థమవుతుంది.
ఇన్ని రోజులు మనం మార్కెట్ లో ప్రోడక్ట్ యూజ్ చేసామా, మనకి ఏం ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ యూజ్ చేసాము. ఇప్పుడు మోదీ కేర్కి వస్తే మనకి ఏంటి లాభము కదా, డౌట్ వచ్చింది కదా. మార్కెట్ కి మోదీ కేర్కి ఏంటి తేడా? ఇప్పుడు మనం డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ మనకి ఏమైనా కావాలంటే మనకి దగ్గరలో ఉన్న కిరాణా షాప్ కానీ మార్కెట్ కానీ మనం వెళ్తాము, ప్రోడక్ట్ యూజ్ చేస్తాం అంతే కదా ఇన్ని రోజుల వరకు. కానీ మోదీ కేర్ లో మీరు ఐడి చేసుకోవడం వల్ల మీకేంటి లాభం అంటే ఫస్ట్ వచ్చేసి సరే ఎగ్జాంపుల్ కదా, తర్వాత మార్కెట్ కి మోదీ కేర్ కి ఏంటి తేడా అంటే మనం డైలీ యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ మార్కెట్ లో యూజ్ చేస్తాం, అవే ప్రోడక్ట్స్ మోదీ కేర్ లో యూజ్ చేస్తే మనకి ఏంటి లాభం అంటే ఫస్ట్ లాభం ఏంటంటే ఎంఆర్పి. మనకి ఏదైనా అవసరమైన ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తాం మార్కెట్ లోకి వెళ్ళి, మనకి పేస్ట్ కావాలా సోప్ కావాలా ఏదైనా యూజ్ చేస్తాం కదా. అది యూజ్ చేసినప్పుడు మీరు మార్కెట్ లో వెళ్ళినప్పుడు ఒకటే షాప్ వెళ్ళండి, జీవితాంతం ఒకటే షాప్ కానీ ఒకటే మార్కెట్ కానీ వెళ్ళండి, మీకు ఎంఆర్పి రేట్ కన్నా తక్కువకి ఇస్తారా? ఇవ్వరు, ఛాన్స్ లేదు. బయట మీరు లైఫ్ టైం యూజ్ చేసినా కానీ మీకు ఎంఆర్పి రేట్ కన్నా ₹1 కానీ తక్కువకి ఇవ్వరు. అట్ ద సేమ్ టైం మీరు మోదీ కేర్ లో డిపి ఐడి చేసుకుంటే మీకు ఏంటి లాభం అంటే అప్ టు 20% వరకు మీరు డిస్కౌంట్ రేట్ తో ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు. అప్ టు 20% వరకు మీరు డిస్కౌంట్ తీసుకోవచ్చు ప్రతి ప్రోడక్ట్ మీద. ఇలాగా మీరు వన్ టైం ఐడి చేసుకుంటే లైఫ్ టైం మీరు మీ పిల్లలు ఎవరైనా కానీ ఆ ఐడి ద్వారా మీరు ఏం చేస్తారంటే ఒక 20% వరకు మీరు డిస్ట్రిబ్యూటర్ రేట్ కి ప్రోడక్ట్ అనేది యూజ్ చేయొచ్చు. అదొక లాభం. రెండవ లాభం మీకు ఏమైనా మార్కెట్ లో ఒకటే కిరాణా షాప్ వెళ్ళండి, లేకపోతే నేను చెప్పినట్టుగా ఒకటే మార్కెట్ లైఫ్ టైం వెళ్తా ఉండండి, మీకు ఏమైనా ఆఫర్స్ ఇస్తారా? ఛాన్స్ ఉందా? ఎప్పుడో ఒకసారి ఆఫర్స్ ఇస్తారు, రెగ్యులర్ గా ఆఫర్స్ అనే ఉండవు. కానీ మోదీ కేర్ లో మీరు ఓల్డ్ కస్టమర్ అయిన తర్వాత అంటే ఈ మంత్ ఐడి తీసుకున్నారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఏముంటుందంటే రీపర్చేస్ ఆఫర్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ యూజ్ చేసుకుంటే మీకేంటి బెనిఫిట్ అంటే మీరు ₹1000 కి డిపి రేట్ అంటే డిస్ట్రిబ్యూటర్ రేట్ కి ఎంఆర్పి రేట్ కాకుండా డిస్ట్రిబ్యూటర్ రేట్ అంటే ఎంఆర్పి రేట్ ఉండదు, దానిపైన 20% వరకు మీకు డిస్కౌంట్ ఉంటుంది. మీరు ₹1000 ప్రోడక్ట్ తీసుకుంటే మీకు ₹100 ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. ₹2000 ప్రోడక్ట్ తీసుకుంటే ₹200 ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. ₹3000 ప్రోడక్ట్ తీసుకుంటే మీకు ₹300 ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. ₹5000 ప్రోడక్ట్ తీసుకుంటే మీకు ₹500 ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. ఇది వచ్చేసి లైఫ్ టైమ్ గా 1వ తేదీ నుంచి ప్రతి నెల 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రీపర్చేస్ ఆఫర్ అనేది ఉంటుంది. అది యూజ్ చేసుకుంటే మీకు ₹1000 వస్తువులు తీసుకున్నా గానీ డిపి రేట్ కి ఆల్రెడీ మీకు ఎంఆర్పి రేట్ 1200 ఉంటుంది. దాంట్లో మీకు వచ్చేసి ₹100 ప్రోడక్ట్ మళ్ళా ఆ మంత్ ఏదైతే ఆఫర్ ఉంటుందో ఆ ఆఫర్ ఇస్తారు ₹100కి. ₹2000 ప్రోడక్ట్ ఉంటే 200 ప్రోడక్ట్ ఇస్తారు. ₹3000 ప్రోడక్ట్ తీసుకుంటే 300 ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. 5000 తీసుకుంటే ₹500 ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. ఇవి మీకు అవసరం కావాలంటే తీసుకోవచ్చు ₹1000 కానీ, లేదు నాకు 500 చాలు, 600 చాలు, 300 చాలు అన్నా కానీ తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఎటువంటి నిబంధన అనేది ఉండదు. మీకు ఒకవేళ ఆఫర్ యూజ్ చేసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే ఏం అవసరం లేదు. తర్వాత బయట ప్రోడక్ట్ మీరు ఏదైనా యూజ్ చేయండి, మీరు ఒకదానికి యూజ్ చేస్తే ఒకటి మీకు ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ పేస్ట్ యూజ్ చేస్తారు, పళ్ళు బాగుండాలనేసి ఏమవుతుంది, పంటి డాక్టర్ దగ్గర వెళ్లాల్సిన అవసరం అవుతుంది. దానిపైన పంటి మీద ఉన్న ఎనామిల్ అంతా పోయి అక్కడ మీకు ఏమవుతుందంటే ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా మీకు హెల్త్ పరంగా ఎటువంటి గ్యారంటీ అనేది ఉండదు. మోదీ కేర్ మీరు ప్రోడక్ట్ యూజ్ చేస్తే 100% మీ హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని సైవేదిక్ ఫార్ములాతో రెడీ చేస్తారు. అంటే పురాతన ఆయుర్వేదిక్ ఇప్పుడున్న సైన్స్ ని కలిపి సైవేదిక్ ఫార్ములాతో కెమికల్ లెస్ ప్రోడక్ట్స్, అంటే కెమికల్ ఉంటుంది కానీ కెమికల్ లెస్, అంటే ఒక మనిషి మూత ఎంతైతే కెమికల్ సరిపోతుందో అంత మాత్రమే కెమికల్ యూజ్ చేస్తూ మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ మీకు ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది, మన హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. తర్వాత ఇన్కమ్. మీరు ఇప్పటి నుంచే గతంలో మీరు ఆలోచిస్తే కొన్ని లక్షల డబ్బులు మనము వెచ్చించి, అంటే మనకు అవసరాలకు కావాల్సిన ప్రోడక్ట్స్ మనం తీసుకొని ఉంటాం. కిరాణా షాప్కి వెళ్ళి ఒక నెలకు 2000 3000 అంటే మనం లెక్కేసుకుంటే కొన్ని లక్షల డబ్బులు అయింటాయి.
ఆ డబ్బుల్లో నుంచి మీకు ₹1 ఎప్పుడైనా కానీ రివర్స్ వచ్చిందా, వెనక్కి వచ్చిందా? రాలేదు కదా. కానీ ఇక్కడ మీరు మోదీ కేర్ లో మీరు ప్రోడక్ట్ యూజ్ చేయడం మొదలు పెడితే ₹100 నుంచి అంటే ₹100 నుంచి అన్లిమిటెడ్ గా మీ స్టామినా బట్టి, మీ సర్కిల్ ని బట్టి, మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీరు ఎంతైనా కానీ డబ్బు ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది మోదీ కేర్ లో. చూడండి ఫ్రెండ్స్, ఇంత మంచి అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కన్వర్షన్ మార్కెటింగ్ కి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఏంటి తేడా, వాళ్ళు ఎట్లా ఇన్కమ్ జనరేట్ చేస్తారంటే సింపుల్. అక్కడ వచ్చేసి 5-6 మంది ఉంటారు, మధ్యవర్తులు ఉంటారు. వాళ్ళకి రావాల్సిన కమిషన్స్ వాళ్ళకి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోడక్ట్ మీకు సర్వీస్ చేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే మోదీ కేర్ లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో డైరెక్ట్ మీకు కంపెనీ ఉంటుంది, కస్టమర్స్ ఉంటారు. కస్టమర్ డైరెక్ట్ ప్రోడక్ట్ చేరుతుంది. దానివల్ల ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ఈ టీవీ యాడ్స్ కి ఈ మధ్యవర్తులకు ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఖర్చు చేసే అమౌంట్ ని ఎవరైతే కన్స్యూమర్ గా ఉంటారో, ఎవరైతే కస్టమర్ గా వాళ్ళు ప్రోడక్ట్ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారం ఇస్తారు మోదీ కేర్ లో. తర్వాత ఇంకొక విషయం మీరు గమనించాల్సింది, ఏదైనా ప్రోడక్ట్ మీకు మార్కెట్ లో మూవ్ కావాలంటే రెండు అవసరాలు ఉన్నాయి. మీకు మీ వరకు ప్రోడక్ట్ చేయాలా, సర్వీస్ కావాలంటే ఫస్ట్ వచ్చేసి ఒకటి వచ్చేసి సర్వీస్ ఏంటి, స్టోర్ డీపీ పాయింట్ ఉండడము, లేదా ఎంఎస్సీ ఉండడము, ప్రోడక్ట్ మీ వరకు చేర్చడము. అవన్నీ ఏం చేస్తుందంటే మోదీ కేర్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ప్రోడక్ట్ మీ వరకు చేర్చడం కొరియర్ ద్వారా గానీ, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న డీపీస్ ని ఓపెన్ చేసి మీకు ప్రోడక్ట్ అందించడం గానీ అది మోదీ కేర్ దాని సర్వీస్ ద్వారా తీసుకుంటుంది. మనం చేయాల్సిన ఒక పని ఏంటంటే ప్రోడక్ట్ యూజ్ చేయడం, షేర్ చేయడం. చూడండి, ఈ వీడియో మీకు అర్థమైతే గినా, నచ్చితే గినా షేర్ చేయండి. మీకు కాకుండా కానీ ఇంకా వేరే వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది. తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా మీరు దీంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ఇంకా నాకు అడగాల్సిన అవసరం ఉన్నా గానీ ఈ ముందర ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కదా 2 నెంబర్స్. ఒక నెంబర్ వచ్చేసి 9989746249. ఇంకోసారి చెప్తున్నాను చూడండి, 9989746249 వలి సాహెబ్ అనేసి. తర్వాత రెండో నెంబర్ వచ్చేసి మొహిద్దీన్ 9908428999. ఈ నెంబర్స్ కి మీరు కాల్ చేస్తే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ, సర్వీస్ పరంగా గానీ, ప్రొడక్ట్స్ పరంగా గానీ, బిజినెస్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేము క్లారిఫై చేస్తాము. మీకు సర్వీస్ ఇవ్వడానికి కానీ సిద్ధంగా ఉన్నాము. ఈ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. మీకు తర్వాత మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా కానీ ఉపయోగపడచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.